ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఒక ఎమ్మాడి రవి ఈ యొక్క పైరేటెడ్ మూవీస్ ని ఓకే ఈ యొక్క మూవీస్ని ఇట్లా ఇచ్చేసాడు అనేది కాంటెక్స్ట్ పక్కన పెడితే ప్రజలకు కూడా ఎందుకు కోపం వస్తుంది, ప్రజలు ఎందుకు హీరోగా చూస్తున్నారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు సాధారణంగా మూవీ టికెట్స్ బాగా పెరిగిపోతున్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ వాడి చేతుల్లో ఉండట్లేదు. పీవీఆర్ లాంటి దానికి వెళ్తే ఆ పాప్కార్న్ సంథింగ్ అందరూ కొనుక్కుంటున్నారు. ఆ టైంలో తెలియకుండానే వాడు ఖర్చు పెడేస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక 1500, 1000 లేచిపోతుంది. సో ఆడు ఫ్రీగా చూడొచ్చు కదా, ఎందుకు ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళడం అని. దట్టు ఏంటంటే యాక్సెస్ వెంటనే వస్తుంది. మీరు ఈవెన్ కొన్ని కంపేర్ చేసుకుంటే కొంతమంది నుంచి వచ్చిన కమెంట్ ఏంటంటే ఓటీటీలో మనం బ్రౌజ్ చేసిన దానికంటే ఇందులో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఐబొమ్మలో డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కావాలితే అప్పుడు చూడొచ్చు, నెట్ లేకపోయినా పర్వాలేదు, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే. సో ఇంత యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల, ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల ఐబొమ్మ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నారు అందరూ. ఐబొమ్మ బెటర్ ఆప్షన్ అండి. మీరు ఆలోచించాల్సింది ఇక్కడ ఒక కాంటాక్ట్ చెప్పాను. ఇక్కడ ఎవరైతే ఈ వెబ్సైట్లు నడుపుతున్నారో వీళ్ళు డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా టెర్రరిజంకి లింక్ అయి ఉన్నారు. మన దేశానికి మంచిది కాదని ప్రజలకి చెప్తున్నాను. ప్రజలు ఈ రకంగా వాడిని ప్రైజ్ చేయడానికి కారణం ఏంటంటే మన గవర్నమెంట్ కానివ్వండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేసే పనులకు కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒకడు మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రజలు రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. మా దేవుడు గీవుడు అంటున్నారు, మీరు ఇది చేశారు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండస్ట్రీని ఒకలాగా, ప్రజలను ఒకలాగా, అంటే వీళ్ళు కార్పొరేట్లను ఒకలాగా, కామన్ పీపుల్ని ఒకలాగా చూడొద్దు అంటున్నాను. అంటే ప్రజలకు వచ్చే కోపం, ప్రజలకి ఇలాంటి మైండ్ సెట్, ఇట్లాంటి ఐడియాలజీ ఎందుకు వస్తుందంటే మీ వల్లే వస్తుంది. మీరు తీసుకుని ఇట్లాంటి యూనో దాన్ని ఏమంటాం మనం, ఒకళ్ళనొకలాగా పార్షియాలిటీ అట్లా చూస్తూ, పెద్దోళ్ళకి డబ్బు ఉన్న ధనికులకేమో ఒక రకమైన న్యాయం, డబ్బు లేని కామన్ పీపుల్కి ఒక రకమైన న్యాయంగా ఉంటున్నారు. కాబట్టి ప్రజలు ఇట్లా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అలాంటి టెర్రరిస్ట్కి కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేనేమంటాను, ప్రజలు 100% కరెక్ట్ కాదంటలేదు నేను. ఇక్కడ ఏంటి 90% ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే 10% ఎందుకు రంగు వాడు టెర్రరిస్ట్ అది పక్కన పెడితే ప్రజలు ఎందుకు ఇవన్నీ చూసి పాప్కార్న్ ఏంటి 500, 400 అమ్మటం ఏంటి, లేదంటే ఈ రకంగా సినిమా రేట్లు పెంచడం ఏంటి. ఓటీటీలోకి వెళ్తే సబ్స్క్రిప్షన్లు మన ఇళ్ళు ఈఎంఐలు, బైకులు, కార్లు ఈఎంఐలు లాగా ఎవ్రీ మంత్ ఆటోపేలు కట్ అవుతుంది. ఏ సబ్స్క్రిప్షన్ అయితే ఉండదో దాంట్లోనే ఆ సినిమా రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఆ సబ్స్క్రిప్షన్ కొనుక్కోవాలి. ఒక్కొక్కటి ఫోన్లో 10 నుంచి 15 సబ్స్క్రిప్షన్లు మంత్ ఎండింగ్ కల్లా జీతంలో సగం ఈ సబ్స్క్రిప్షన్లకే పోతుంది. ఈ రకంగా కార్పొరేట్ మాఫియా ఎంటర్ అయిపోయి ఈవెన్ సబ్స్క్రిప్షన్ కొన్నాక మళ్ళీ అందులో ఏదన్నా విఐపి మూవీ అయితే మళ్ళీ ఇంకొక రేటు. ఈ రకంగా మీరు దోచుకుని తింటూ ఉంటే చెప్తున్నా నేను, మళ్ళీ ఇవన్నీ దోచుకుని తినడమే కాకుండా మళ్ళీ మీకు టికెట్ రేట్లు పెంచాలి. తప్పు కదా అది. సో ప్లస్ వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేది ఇండియాలో ఏమైనా సినిమాలు చేస్తున్నారా? హీరో వచ్చబోయడానికి కూడా బెల్జియమో స్పెయిన్ వెళ్తున్నాడు. ప్రతి ఒక్క చిన్న సీన్ని కూడా వేరే ఎక్కడో తీస్తూ ఉన్నారు. మీరు ఆ డబ్బుని ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ లోకల్గా డబ్బు రొటేట్ అవుద్ది. సో ఇక్కడ ఎన్నో ఎకోసిస్టమ్ బాగుపడింది. ₹1 ఖర్చు పెడుతున్నారు ఇక్కడ. ధర్మానికి అగ్నెస్ట్గా లేదా హిందూ ధర్మానికి అగ్నెస్ట్గా ఏవో కామెంట్లు, చాలా సమస్యలు దాంట్లో కూడా ఉన్నాయి నేను చెప్తున్నాను. సో ఈ రకంగా ఉంటే ప్రజలు ఎలా ఉంటుంది మైండ్ సెట్ ఇట్లానే ఉంటుంది. మీ మీద కక్ష సాధింపు చర్య ఎట్లా చేయాలని అంటే ఇది ఒక మార్గం దొరికింది కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు బయట అట్లా చూడటం. థియేటర్కి వెళ్ళి చూద్దామని అనుకుంటారు. చెప్తున్నా, వీటిలన్నిటికీ ఆన్సర్ కావాలి కదా. అరెస్టులు చేయాలంటే అందరినీ చేయండి. ఇంతకుముందు ఎవరు ఈ యొక్క మెట్రో మీద యాడ్లు వేశారు, వాళ్ళని ఇంతే అరెస్ట్ చేశారా? చెప్తున్నా, అడుగుతున్నాను సార్ నేను. సో ఇట్లాంటి పార్షియాలిటీ వద్దు, చేస్తే ఫెయిర్గా చేయండి. లేదంటే సగం సగం ఇట్లా చేస్తే కనుక ప్రజలు ఇంతే బిహేవ్ చేస్తారు. ఇంకా ముందు ఏంటంటే పొరుగు పోయిద్దని అంటున్నా. ఇప్పటికే సగం పొరుగు పోయింది అనేది చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మన ఇండియన్ ఐటీ యాక్ట్ ఒకటి ఉంటుంది, లేదా ఇండియన్ సైబర్ లా ఉంటుంది. వీటికి పవర్ అంతే ఉందా? అంటే ఇప్పుడు ఇలాంటి నెక్స్ట్ ఇంకా వేరే ఐబొమ్మ ప్లేస్లో యూ బొమ్మ ఏదో పుట్టుకొస్తుంది. అతను కాకపోయినా ఎమ్మాడి కాకపోయినా ఇంకొకరు ఎవరొకరు పుట్టుకొస్తాయి ఉన్నాయి కూడా. సో వాటిని మనం ఆపలేమా? కంప్లీట్గా ఆపడానికి ఏమి పవర్ఫుల్ చట్టాలు కానీ లేదంటే ఆ డేటాబేస్ కానీ మన దగ్గర ఉన్న సెక్యూరిటీ డేటాబేస్ కానీ సరిపోవంటారు? మన లా ఎల్ఓసి దగ్గర ఆగిపోయింది. ఎల్ఓసి అర్థమైంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్. మన దేశానికి ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన లా ఆగిపోద్ది. దాని తర్వాత ఇంకో కంట్రీ లా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే కనుక మనం చెప్పిన మాట వింటారు, మనం చెప్పినట్టుగా చేస్తారు. క్రిమినల్ని అప్పచెప్పండి అంటే అప్పచెప్తారు. మనకి ఫ్రెండ్లీగా లేని కంట్రీ లేదనంటే కొన్ని ఐలాండ్ కంట్రీస్కి
అంత టూరిజం కూడా ఉండదు. వాళ్ళ బిజినెస్సే ఇదే అనమాట. ఎగ్జాంపుల్, ఎవడన్నా క్రిమినల్ ఉంటే మీరు దగ్గర ఒక 1000 కోట్లు ఉందా, రండి ట్యాక్స్ ఫ్రీ. మీ 1000 కోట్లని డాలర్స్ కింద తీసుకొచ్చి మా కంట్రీలో మా బ్యాంకుల్లో పెట్టుకోండి. ఆ 1000 కోట్లకి మేము మీకు ఎటువంటి ట్యాక్స్ వేయం, ఫ్రీ. సో ఆ మనీ అక్కడ మళ్ళీ దాన్ని ఇంకా జనరేట్ చేసుకుంటారు కదా. సో వాడు అక్కడికి వచ్చినప్పుడు ఫుల్ పవర్స్ ఇస్తారనమాట. ఒక ప్రైమ్ మినిస్టర్ లేనంత పవర్ ఉంటుంది అనమాట వాడికి. అక్కడ వాడు ఏది చేసినా న్యాయమే, ఏం చేసినా చట్టం. మన వాళ్ళే అన్న క్వశ్చన్ చేసినా కూడా మన గవర్నమెంట్ పలానా ఓడు మీ కంట్రీలో ఉన్నాడు అని అంటే, అవును మా సిటిజన్నే, ఏంటి కథ అని అడుగుతారు. మాకు ఈ డీటెయిల్స్ కావాలంటే ఎవరు, ఆ సర్వర్లు కూడా ఆ కంట్రీలోనే ఉంటాయి. ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా కూడా. సో ఇది ఏంటంటే ఒక సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇష్యూవే కాదు, డిప్లొమసీ చాలా ఇంపార్టెంట్. దీనిలో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం సైబర్ లా వీక్గా ఉంది కాబట్టి ఒక పెద్ద అడ్వకేట్ ప్యానల్ అనేది ఉండాలి. ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలిచాము. ఏషియా కాంటినెంట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, అది మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని మనం రోడ్లకు కూడా వాటి పేర్లు పెడతామని నిన్న సీఎం గారు చెప్తున్నారు. ఇట్లా ఉండాలన్నప్పుడు మన పోలీసింగ్ ఎట్లా ఉండాలి, టాప్ నాచ్ ఉండాలంటున్నాను నేను. గూగుల్, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో లేని ఐటీ కంపెనీ లేదు, హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా సైబరాబాద్ పోలీస్ అని పెట్టుకున్నాం. చెప్తున్నాను ఎగ్జాంపుల్, ఆ పేరులోనే సైబరాబాద్ అని పెట్టుకున్నప్పుడు మనం టాప్ నాచ్గా ఉండాలి అన్నప్పుడు అడ్వకేట్స్ ప్యానల్ కూడా చాలా సీనియర్ అడ్వకేట్ ప్యానల్ కూడా పెట్టుకొని ఇట్లాంటి వాటి మీద సుప్రీం నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి గూగుల్ లాంటి ప్లాట్ఫామ్ల మీద కేసులు వేయాల్సిన అవసరం ఉందన్నా నేను. మీరు ఆలోచించండి. ఎరాడికేషన్ గురించి అడిగారు, రోజు ప్రెస్ మీట్లు వద్దు అని నేను అంటున్నా. ఈరోజు ఎంఆర్డి రవి పోతాడు, రేపు పొద్దున ఇంకో రాబిన్ హుడ్ వస్తాడు, ప్రజలకు ఇంకోటి వస్తాడు. ఓకేనా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది మళ్ళీ ట్రెడిషనల్ కేసెస్ లాగా, ప్యాకెట్ కేసులు లాగా రోజు కోటి వేసుకుంటూ పోతాం, ప్రాస్టిట్యూషన్ కేసు లాగా రోడ్డు కోడుకు చేసుకుంటూ పోతాం కదా. ఫుల్ ఎరాడికేషన్ కావాలా? నేనేం చెప్తున్నా, చైల్డ్ పోర్నోగ్రఫీ ఇంతకుముందు ఓపెన్ ఇంటర్నెట్లో ఉండేది, అవునా? కానీ పూర్తిగా ఎరాడికేట్ అయిపోయిందా? ఎలా అయింది? గూగుల్, మెటా సంస్థలు ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేయగలవు, ఆ టెక్నాలజీ ఉంది. ఓకే, ఆ యొక్క కంటెంట్ ఎన్ని డొమైన్ స్విచ్చింగ్లు చేసినా, ఏ రకమైన ఫైల్ హోస్టింగ్ చేసినా రావాల్సింది ఫైనల్గా దేంట్లో, వాళ్ళు ఎంబెడెడ్ ప్లేయర్స్ పెట్టినా, ఎంబెడెడ్ ప్లేయర్స్తో ఇలాంటి సెక్యూర్డ్ లొకేషన్ నుంచి పుల్ చేసి పబ్లిష్ చేసినా, టెలికాస్ట్ చేసినా, ఈ యొక్క వెబ్సైట్లని, ఈ యొక్క ఆ కంటెంట్ని బ్లాక్ చేయాలంటే కనుక గూగుల్ ప్లాట్ఫామ్ లెవెల్లో, ఓకే, బ్రౌజర్ లెవెల్లో చేయొచ్చు కదా. చేయొచ్చు. సో వీళ్ళు చేయట్లేదు. వాళ్ళతో ఆ పని చేయించాలి అని అంటే మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మనము గొంతెత్తి మాట్లాడితే పని చేయదు, కోర్టుతో ఆర్డర్తో కొట్టాలి అనేది చెప్తున్నాను. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఎరాడికేట్ అవుతుందని చెప్తున్నాను నేను. సింపుల్ అది. మీరు గూగుల్ లాంటి సంస్థ ఇక్కడే ఉన్నాయి, ఆఫీసులు వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. కోర్టు నుంచి ఆర్డర్లు తీసి మా ఇండియాలో ఇలాంటి కంటెంట్ ప్లే అవ్వకూడదు, ఇట్లా అవ్వకూడదు అనేది. ఓకే, అది ఇక్కడ ఒక సమస్య. ఇక్కడ 2-3 సంవత్సరాలు రన్ అవుతున్నాయి. మళ్ళీ 2వ సంవత్సరాలకి వచ్చేసరికి ఏంటి, ప్రజలకి, పొలిటీషియన్స్ అందరూ కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్లా టెర్రరిస్టులు, మనం టెర్రరిజంకి ఉపయోగపడే ఈ ఫండింగ్ చేసే ఈ యొక్క ఇట్లాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. మన దగ్గర బలం ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. మనం ఎన్నుకున్న పొలిటీషియన్ని మనం క్వశ్చన్ చేయగలగాలంటున్నాను నేను. ఎందుకు రేట్లు పెంచావు, ఎందుకు ఇలాంటి సిస్టమ్ ఉంది, సినిమా రేట్లు అంటే చెప్తున్నా ప్రతి సెక్టర్లో. అంతేకాకుండా పేవేజ్లు, అక్కడ పనిచేసే వ్యక్తులకు చాలా తక్కువ వేజెస్ ఇస్తారు. అదే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి $100-200 ఇస్తారు. వీటి మీద మనం పోరాడితేనే కదా, పోరాడితే అప్పుడు మనకి ఆ సమస్యలు క్లియర్ అవుతాయి అంటున్నా. ఊరికే కామెంట్లు పెట్టి, లైక్లు పెట్టేసి, ఊరికే చిన్న చిన్న వీడియో క్లిప్లు, వీడు దేవుడు అన్నంత మాత్రాన మీ సమస్యలకు పరిష్కారం ఉండదు అంటున్నా నేను. వాడు ఆ డబ్బు సంపాదించుకుంటూనే ఉంటాడు, మీకు ఏమైనా రేట్లు తగ్గుతాయా? ఇంకా పెంచుతారు రేట్లు. ఇట్లా పైరసీకి సంబంధించి సినిమాలు ఇంకా లీక్ అవుతున్నాయి అనుకోండి, ఇంకా పెంచుతారు వాళ్ళు రేట్లు. మనమే ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉండలేం కదా. తప్పక మళ్ళీ వాళ్ళు పెంచిన కొద్దీ మనం చూడటం అయితే ఆపట్లేదు కదా, నేను అంటున్నది అది. సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే నాయకులను క్వశ్చన్ చేసినప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చిందని చెప్తున్నాను నేను. సో ఇది మామూలు ఓవరాల్ కాంటెక్స్ట్లో ఎంత నష్టం జరుగుతుంది, సో ఇది లాస్ట్కి మళ్ళీ టెర్రరిజం, టెర్రర్ ఫండింగ్లా మారుతుంది, ఇవన్నీ చెప్పారు మీరు. ఈవెన్ డార్క్ వెబ్ కింద, డార్క్ వెబ్ ఇదంతా ఓకే పక్కన పెడితే